జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హో రావణ, నీలాంటి బుద్ధిమంతులు ఇట్లాంటి పాపపు పనులు చేయకూడదయ్యా. ఇట్లాంటి పాపాలు చేసినటువంటి వారు సర్వనాశనమవుతారు. అందుకని ఇట్లాంటి కార్యాలు నువ్వు చేయకూడదు, నీలాంటి వారు చేయకూడదయ్యా అంటూ హనుమ సుగ్రీవుని సందేశముగా రావణాసురుడికి వినిపిస్తూ ఉన్నాడు. హనుమ సుగ్రీవుని సందేశాన్ని రావణాసురుడికి వినిపిస్తూ ఉన్నాడు. హో రాజా రావణ, రాముడికి కోపం వచ్చేదాకా చూడకు. రాముడే కోపిస్తే కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం. ఆ రాముడికి కోపము వస్తే రాముడి కోపాన్ని చూసి లక్ష్మణుడు వేసేటటువంటి బాణములను దేవాసురులలో ఎవ్వరు కూడా తట్టుకోలేరు. హో రాజా రావణ, 3 లోకాలలో ఎవ్వరైనా సరే రాముడిని బాధ పెట్టి సుఖంగా ఉండలేరు. రావణ, అందుకని నా మాట విని జానకి ప్రతిదీయతాం, జానకిని సీతాదేవిని రాముడికి అర్పించు అని రావణాసురునికి హనుమ సుగ్రీవ సందేశాన్ని వినిపించి, ఇంకా హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు. రాజా, నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నాకు సీతా దర్శనం లభించింది. ఇక సీతమ్మను ఇక్కడి నుండి ఎట్లా తీసుకువెళ్ళాలా అనేది రాముడే నిర్ణయిస్తాడు. రావణ, నేను సీతమ్మ దుఃఖిస్తూ ఉంటే చూశాను. సీతమ్మ శోకిస్తూ నాకు కనిపించింది. అయితే నువ్వు ఎత్తుకొని వచ్చి నిర్బంధించినటువంటి సీతమ్మ గృహ్యయాం న అభిజానాసి పంచాస్యాం ఇవ పన్నగీం. 5 తలలు కలిగినటువంటి పాములాగా సీతాదేవి నీ ప్రాణాలను తీస్తుంది అన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రావణ, నువ్వు ఎంతో శ్రమించి తపస్సు చేసి దీర్ఘాయుష్యుని పొందావు. ఇప్పుడు నాశయితం, దాన్ని పాడు చేసుకోకు, నాశనం చేసుకోకు. రావణ, విషము కలిసినటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం ఎట్లా అసాధ్యమో ఆ రకంగానే సీతమ్మను వశము చేసుకోవటం అనేటటువంటిది అసాధ్యము సుమా. నువ్వు తపస్సు చేసి వరాన్ని పొందాను కదా, ఇక నన్ను దేవతలు కానీ అసురులు కానీ ఎవ్వరూ చంపలేరు అని అనుకుంటున్నావేమో. అది తప్పు. నువ్వు ఈ పాపకార్యము నుండి విరమించకపోతే నీకు చావు తప్పదు. రాజా రావణ, సుగ్రీవో నహి దేవోయం. సుగ్రీవుడు దేవుడు కాదు. నా అసురో నచ రాక్షసః. సుగ్రీవుడు అసురుడు కాడు, రాక్షసుడు కాడు. నా దానవో, దానవుడు కూడా కాదు. నా గంధర్వో, గంధర్వుడు కాదు. నా యక్షో నచ పన్నగః. సుగ్రీవుడు యక్షుడు కాడు, పన్నగుడు కూడా కాడు. అయితే నువ్వు ఎవరి వలన చావు కలగరాదు అని వరం పొందావో వారిలో సుగ్రీవుడు ఎవ్వరూ కాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.